ఈరోజు చెప్పబోయే కథ మంచి మనస్సు పార్ట్ 12. ఆటో సౌండ్ విన్న అరుణ్ పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి చూశాడు. బయట లలిత ఆటోలో నుంచి దిగుతూ కనిపించింది. అరుణ్ ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ లలిత దగ్గరికి వెళ్ళాడు. లలిత ప్రేమగా అరుణ్ని గట్టిగా గుండెలకు హత్తుకుంది. లలితకు ఎన్నో రోజులు అయిపోయినట్టుగా ఉంది అరుణ్ని చూసి. అరుణ్ తల నిమురుతూ నుదుటిపై ఒక ముద్దు పెట్టింది. అరుణ్ బెంగగా, ఎందుకమ్మా ఇన్ని రోజులు ఉండిపోయావు? నేను ఎంత భయపడ్డానో నీకు తెలుసా అని అడుగుతాడు. లలిత నవ్వుతూ, సారీ నాన్న, ఈసారి వెళ్ళినప్పుడు నిన్ను తప్పకుండా ఊరికి తీసుకొని వెళ్తాను. చూడు అమ్మమ్మ నీ కోసం ఏం పంపిందో అంటూ చేతిలో ఉన్న బ్యాగ్ వైపు చూపించింది. అరుణ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఏం పంపింది అంటూ లలిత అరుణ్ ఇద్దరు ఇంటి లోపలికి నడుచుకుంటూ వెళ్తారు. సునీత లలితను చూసి ఆందోళనతో, వచ్చావా లలిత, నీ ఆరోగ్యం ఇప్పుడు ఎలాగుంది అని అడుగుతుంది. లలిత బాగానే ఉంది అత్తయ్య అంటూ సమాధానం చెప్తుంది. మరి అమ్మా నాన్న ఎలా ఉన్నారు? వాళ్ళని కూడా తీసుకొని రావాల్సింది కదా, చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి అని ఆప్యాయంగా అంటుంది సునీత. అమ్మ నాన్న చాలా బాగున్నారు అత్తయ్య, నేను రమ్మని అన్నాను అత్తయ్య, కానీ వాళ్ళు నా మాటైనా వింటారా? పొలం పనులు అంటూ అక్కడే ఉన్నారు అంటూ నవ్వుతూ సమాధానం చెప్తుంది లలిత. శేఖర్ దూరంగా ఉండి లలిత రావడాన్ని గమనిస్తాడు. లలిత కూడా శేఖర్ని చూస్తూ కానీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇంతలో నందిని, హాయ్ ఆంటీ, మీరేంటి ఇక్కడ? లలిత ముందుకు వచ్చి నిలబడుతుంది. నందినిని తన ఇంట్లో చూసిన లలిత నిర్ఘాంతపోతూ, ఈ పాపేంటి ఇక్కడ అంటూ సునీత వైపు చూస్తుంది. సునీత, ఈ పాప పేరు నందిని. ఎంత మంచిదనుకుంటున్నావు? శేఖర్ స్నేహితుడి పాపట. కొన్ని రోజుల ఇక్కడే ఉంటుందంట అంటూ శేఖర్ వైపు చూస్తూ చెప్తుంది. లలిత శేఖర్ వైపు కోపంగా చూస్తూ, మీకు అలా చెప్పారా అత్తయ్య అని తన మనసులోనే అనుకుంటుంది. సరే అత్తయ్య, నాకు కాస్త అలసటగా అనిపిస్తుంది, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాను, మీరు వంట అది ఏమీ చేయకండి. ఇన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశాను. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అత్తయ్య, నేను ఫ్రెష్ అయి వచ్చేస్తాను అంటూ తన గదిలోకి తాను వెళ్ళిపోతుంది. అరుణ్ వాళ్ళ అమ్మమ్మ పంపినవన్నీ చూస్తూ ఆనందంగా వాటిని తింటూ నందిని చేతికి కూడా ఇస్తాడు. నందిని వాటిని తీసుకొని నవ్వుతూ అరుణ్కి థ్యాంక్ యూ చెప్తుంది. ఇద్దరూ కలిసి వాటిని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. శేఖర్ లలిత వెనకాలే వెళ్తూ లలితతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటాడు. లలిత కోపంగా శేఖర్ని గదిలోకి రమ్మని తలుపు గడియ పెట్టి శేఖర్ వైపు కోపంగా చూస్తూ, నందినిని మాత్రమే ఎందుకు తీసుకొని వచ్చావు? వాళ్ళ అమ్మ సత్యాన్ని కూడా తీసుకొని రావాల్సింది కదా, పాపం మీరు ఇక్కడ తను అక్కడ ఎలా ఉంటారు అంటూ కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ మాట్లాడుతుంది. లలితని ఎప్పుడు శాంతంగానే చూసిన శేఖర్కి నోట మాట రాలేదు. లలిత వస్తే తనకి ఇది చెప్పాలి అది చెప్పాలి అనుకుంటూ ఎన్నో ప్రణాళికలు వేసి శేఖర్ మాటలు వెతుక్కుంటున్నాడు. తాను ఏదో చెప్పబోతూ ఒక అడుగు ముందుకు వేస్తాడు. మీరు నాతో ఏం మాట్లాడవలసిన అవసరం లేదు అని శేఖర్ని అక్కడితోటే ఆపేస్తుంది. లలిత నెమ్మదిగానే మాట్లాడుతుంది కానీ చాలా కోపంగా మాట్లాడుతుంది. పిల్లలకి ఎక్కడ ఇవన్నీ వింటారో అని, వాళ్ళ మనసులు ఎక్కడ కలుషితమైపోతాయో అని లలిత భయం. కింద పిల్లలు ఉన్నారు, వాళ్ళు వింటే బాగోదు. అయినా నాకు తెలుసు మీరు ఏం చెప్తారు. ఆ పాపకి నాకు ఏం సంబంధం లేదు. వాళ్ళ అమ్మ ఎవరో కూడా నాకు తెలియదు. నన్ను నమ్మవా లలిత? నీ మీద ఒట్టు అంటూ ఒక ఏడుపు ఏడుస్తారు, అంతే కదా అంటూ ప్రశ్నిస్తుంది. శేఖర్ దగ్గర ఏ సమాధానం లేదు. మౌనంగా ఉండిపోయాడు. శేఖర్ వైపు చూస్తూ, లలిత మంచిది, ఈ మౌనమే నా ప్రశ్నలకి సమాధానం చెప్తుంది. ఇక నుండి మీరు నేను ఇలాగే ఉందాం. మీ దారి మీది, నా దారి నాది అంటూ ఆగింది. శేఖర్ ఆశ్చర్యపోతూ, లలిత నువ్వేనా ఇలా మాట్లాడుతుంది అంటూ కంగారుగా, నాకు డైవర్స్ ఇస్తున్నావా అని అడుగుతాడు. లలిత నవ్వుతూ, ఏ డైవర్స్ ఇస్తే ఎగురుకుంటూ తన దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగని పని. మీరు ఎప్పుడు నన్ను అవహేళన చేస్తూనే మాట్లాడారు. నాకంటూ ఓ గౌరవాన్ని కానీ ఒక గుర్తింపు కానీ ఇచ్చారా మీరు? కనీసం
కలలోనైనా ఇచ్చినట్టు గుర్తుందా మీకు? అణిగి మణిగి ఉన్న నన్ను కాదని వేరే ఆమె వైపు చూస్తారా? నాకన్నా తను మీకు ఎందులో ఎక్కువ అనిపించిందో నాకు తెలీదు, కానీ నేను ఎందులోనూ తక్కువ కాదు అని మీకు నిరూపిస్తాను. మీరు ఏం చేసుకుంటారో అది చేసుకోండి. మీరు ఇన్నాళ్ళు నాకు గీసిన గీతల్ని నేనెప్పుడు దాటలేదు. ఆ గీతని నేను మీకు గీస్తున్నాను. పరాయి స్త్రీని తాకిన ఆ చేతులు నన్ను తాకడానికి వీలు లేదు. నా పక్కన కూర్చోవడానికి కూడా వీల్లేదు అంటూ చాలా స్పష్టంగా చెప్పింది. ధైర్యంగా శేఖర్ కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది లలిత. లలిత ప్రవర్తనకి, మాట తీరికి స్తంభించిపోతూ లలిత వైపే చూస్తూ ఉండిపోయాడు శేఖర్. లలితలో ఈ కొత్త కోణం శేఖర్కి అస్సలు తెలియదు. లలిత ఏడుస్తుందో అలుగుతుందో అనుకున్నాడు, కానీ ఇలా తననే నిలదీస్తుంది అని తను అస్సలు ఊహించలేదు. ఇంతలో అరుణ్ వచ్చి డోర్ కొడతాడు. ఇద్దరూ సర్దుకొని, వచ్చావా అరుణ్, ఇలారా, ఏంటి అమ్మమ్మ చేసిన స్నాక్స్ తిన్నావా, నచ్చాయా నీకు అని అడుగుతుంది. అరుణ్ ఆనందంగా చాలా బాగున్నాయమ్మా అని అంటాడు. అవునా, మరి నీ చదువు సంగతి ఏంటి, హోంవర్క్ అన్నీ కరెక్ట్గా చేస్తున్నావా అని అడుగుతుంది. అరుణ్ బుద్ధిగా తల ఊపుతాడు. అరుణ్ని తీసుకొని లలిత బయటకి హాల్లోకి వచ్చేస్తుంది. బయట నందిని నిలబడి ఉంటుంది. నందినిని చూస్తుంటే లలితకు శేఖర్ గుర్తుకొస్తున్నాడు. నందిని వైపే కోపంగా చూసింది లలిత. నందిని ముఖంలో మిశ్రమ భావాలను లలిత గమనించింది. ఒక్కసారిగా లలిత తనను తాను తమాయించుకుంటూ, శేఖర్ మీద కోపాన్ని నేను నందిని మీద ఎందుకు చూపిస్తాను? వాళ్ళు చేసే తప్పుకి నందిని ఎందుకు శిక్ష అనుభవించాలి? నేను ఇలా ఆలోచించడం తప్పు అనుకుంటూ నందిని వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది. లలిత అరుణ్ రూమ్లోకి వచ్చి తాను అక్కడే ఫ్రెష్ అయ్యి అరుణ్తో కొంచెం సేపు కబుర్లు చెప్పి మధ్యాహ్నం భోజనానికి టైం అవుతుంది అనుకుంటూ వంటింట్లోకి వెళ్తుంది. వంటగదిలో సునీత కూరగాయలు కట్ చేసి ఒక పక్కన పెడుతూ కనిపిస్తుంది. లలిత సునీత దగ్గరికి వచ్చి, అయ్యో మీరెందుకు అత్తయ్య ఇంత శ్రమ పడుతున్నారు, మీకు రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా అని అంటుంది. సునీత లలిత వైపు చూసి చిన్నగా నవ్వుతూ, నీలాంటి కోడలు దొరకడం నా అదృష్టం లలిత. ఇన్నాళ్ళు పనంతా నువ్వు ఒక్కదానివే చేసుకునే దానివి. నన్ను ఒక్క మాట అనడం కూడా మీరు రుసరుసలాడడం నాకు తెలియదు. నేను నీతో ఎప్పుడూ మనసు విప్పి మాట్లాడింది కూడా లేదు. అయినా ఇంత ఓర్పు నీకు ఎలా వచ్చింది లలిత అంటూ లలితను పొగడ్తలతో ముంచెత్తుతుంది సునీత. లలిత పొగడ్తలకు పొంగిపోకుండా తన కష్టాన్ని ఇప్పటికైనా వాళ్ళ అత్త గుర్తించినందుకు సంతోషిస్తూ, మీ నుండి మా అమ్మ నుండి వచ్చింది అత్తయ్య అంటూ చాలా తెలివిగా సమాధానం చెప్తుంది. లలిత తెలివితేటలకు సునీత పొంగిపోతూ, నేను నిన్ను పడేద్దామనుకుంటే నువ్వే నన్ను పడేసేలా ఉన్నావు గడుసు పిల్ల అంటూ ఇద్దరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. సునీత లలిత ముఖం చేతిలోకి తీసుకొని, నువ్వు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. ఇప్పటి వరకు నేను నిన్ను ఏమైనా బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించు లలిత. నీకు ఏం కష్టం వచ్చినా, ఒంట్లో నలతగా ఉన్నా నాకు చెప్పడానికి మొహమాట పడకు. అమ్మలాంటి ఈ అత్తమ్మ ఉందని గుర్తు పెట్టుకో అంటూ లలిత కళ్ళల్లోకి చూస్తూ అంటుంది. సునీతలో వచ్చిన ఈ మార్పుకి ఆశ్చర్యపోతూ లలిత సునీతని గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది. ఇద్దరు నార్మల్ అవుతారు. సునీత లలిత ఇద్దరు కలిసి వంటని పూర్తి చేస్తారు. భోజనాలవి పూర్తయిన తర్వాత లలిత సునీత గదిలోకి వచ్చి నెమ్మదిగా సునీత పక్కన కూర్చుంటూ, అత్తయ్య నేను మీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. మీకు ఎప్పుడు మాట్లాడడం కుదురుతుందా, లేకపోతే తర్వాత రమ్మంటారా అని అడుగుతుంది. సునీత, అదేం లేదమ్మా, నేనిప్పుడు ఖాళీగానే ఉన్నాను, చెప్పు లలిత అని లలిత ఏం చెబుతుందా అని చాలా శ్రద్ధగా వింటుంది సునీత. లలిత నానుస్తూ, అత్తయ్య అది మరేమో అంటూ విషయం ఎలా చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటుంది. సునీత చొరవ తీసుకుంటూ, లలిత ఎందుకు అంత భయపడుతున్నా, నేను నిన్ను ఏమీ అనను, నువ్వు నిర్భయంగా నాతో మాట్లాడవచ్చు, ఏంటో చెప్పు అంటూ లలితను ప్రోత్సహిస్తుంది. లలిత, అదే అత్తయ్య, నేను ఉద్యోగం చేద్దామని అనుకుంటున్నాను అని తన మనసులోని మాట బయట పెడుతుంది లలిత. మరి నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తుంది? సునీత లలిత ఉద్యోగం చేయడానికి ఒప్పుకుంటుందా? లలిత ఉద్యోగం చేస్తుందా?
నెక్స్ట్ ఏం జరుగుతుందనేది వచ్చే భాగంలో చూద్దాం. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.